బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తెలంగాణ సర్కార్ గత ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించింది. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును విరమించుకుంటున్నట్లుగా చెప్పింది. దీంతో 4 గ్రామాల ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ఇక సెకండ్ హెడ్లైన్, ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు పవన్ కళ్యాణ్. అరగంట సాగిన భేటీలో పలు అంశాలు చర్చించారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ని, ఎన్డీఏ ఎంపీల్ని కూడా కలిశారు పవన్ కళ్యాణ్. అదానీతో ఒప్పందాల్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారని చెప్పారు. ఇక థర్డ్ హెడ్లైన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా టచ్ లో ఉన్నారని చెబుతున్నారు భట్టి. కాంగ్రెస్ ని కూకటి వేళ్లతో పెక్కిలించడం ఆ పార్టీ వల్ల కాదు అన్నారు. రేవంత్ పార్టీ లైన్ లోనే పనిచేస్తున్నారని చెప్పారు. కేటీఆర్ సీఎంపై, ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. ఇక నెక్స్ట్, జగన్ ఏపీని అదానీ ప్రదేశ్ గా మార్చేశారన్నారు షర్మిల. గత ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలపై విచారణ జరపాలన్నారు. ఏపీ గవర్నర్ నజీర్ ని కలిసి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు సర్కార్ ఎందుకు మౌనం దాల్చిందో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు షర్మిల. ఇక ఫిఫ్త్ న్యూస్, ఈ నెల 30 నుంచి గురుకుల బాట పడుతోంది బీఆర్ఎస్. ఆర్ఎస్ ప్రవీణ్ ఆధ్వర్యంలో 5 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. గురుకులాలు, కేజీబీవీ మోడల్ స్కూళ్లలో పరిస్థితుల్ని ఈ కమిటీ అధ్యయనం చేస్తోందని, ఆ రిపోర్ట్ ని అసెంబ్లీలో ప్రస్తావిస్తామని కేటీఆర్ చెప్పారు. ఇక సిక్స్త్ హెడ్లైన్, తీవ్ర వాయుగుండం కాస్త తుఫాన్ గా మారబోతోంది. 2 రోజుల్లో చెన్నై, పుదుచ్చేరి మధ్య తీరం దాటబోతోంది. తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో కూడా ఒక మోస్తరు వానలు పడతాయని చెప్పింది వాతావరణ కేంద్రం. ఇక సెవెంత్ హెడ్లైన్, మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ కి రూట్ క్లియర్ అయిపోయింది. 3 నేతల్ని బీజేపీ హైకమాండ్ ఢిల్లీకి పిలిచింది. రేపు ఢిల్లీలో సీఎం పేరును ప్రకటిస్తారు. బీజేపీకి ముఖ్యమంత్రి పదవినిస్తే తనకు అభ్యంతరం కానీ, అసంతృప్తి కానీ లేవని చెప్పారు షిండే. ఇవి ఇప్పటి వరకున్న ప్రధానమైన హెడ్లైన్స్. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి.